వచ్చిన 2.5 ఏళ్లలోనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నాట్లప్పుడు పడతలేవు రైతు బంధు పైసలు, ఓట్లుంటే మాత్రం పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్ ముందు ఒకసారి, అంత తప్ప ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు మాత్రం రైతు బంధు వేసే ముఖం లేదు. యూరియా ఇయ్యవు, రైతు బంధు వేయవు, మళ్ళా కరెంటు గాలుడు మొదలైంది. కరెంటు కష్టాలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు. ఇదివరకు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఎట్లుండేనో 2014 మున్పు మళ్ళా గదే పరిస్థితి. మళ్ళా వెనుకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు, మళ్ళా తెచ్చి చూపెడుతూనే ఉన్నాడు. ఎట్లుండే తెలంగాణ 2014 మున్పు మళ్ళా గట్లనే గదే కరెంటు కష్టాలు తెచ్చి కూర్చోబెట్టింది. పోనీ నువ్వు ఏది ఇయ్యలే, యూరియా టైంకి ఇయ్యలే, రైతు బంధు వేయలే, కరెంటు చక్కగా ఇయ్యలే, అయినా రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించింది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే 60 రోజులు ఇలా కుప్పల కాడ కూర్చునే పరిస్థితి వచ్చి పడ్డది. కొనేటోడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళకు అద్దుకొని ధాన్యం కొంటుండే. ఇలా కళ్ళకు అద్దుకున్నాడు కాదు, కాళ్ళు పట్టుకుంటే కూడా ధాన్యం కొనని పరిస్థితి. ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు. అందుకే నేను చెప్పిన, కాళ్ళ మీద పడకండి, కాలరు పట్టుకోండి, గల్ల పట్టుకొని అడగండి, ఎందుకు కొట్టలేవని చెప్పి, మా హక్కు ఇది, ఎందుకు కొట్టలేవని అడగండి అని నేను చెప్పిన. దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా 70 లక్షల మంది రైతులు, రైతు కుటుంబాలు కాంగ్రెస్